హలో, వెల్కమ్ టు దిస్ సెషన్. ఈ సెషన్లో మీరు వెల్డ్ గేజ్లను ఉపయోగించి వెల్డ్ పరిమాణాన్ని తనిఖీ చేయడం గురించి నేర్చుకుంటారు. ఈ మాడ్యూల్ పూర్తయ్యే సమయానికి మేము సాధించడానికి ప్రయత్నించే లక్ష్యాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. వెల్డ్స్ తనిఖీ కోసం వెల్డ్ గేజ్ల వినియోగం, ఫైలైట్ వెల్డ్ ప్రొఫైల్ యొక్క పుటాకార కుంభాకారాన్ని తనిఖీ చేయడానికి, కాలు పొడవు మరియు గొంతు మందాన్ని తనిఖీ చేయడానికి. ఈ మాడ్యూల్ వెల్డ్స్ నాణ్యతను నిర్ధారించడానికి దృశ్య వెల్డింగ్ తనిఖీలో తరచుగా ఉపయోగించే కొన్ని గేజ్లను సర్వే చేస్తుంది. సరికాని వెల్డ్ పరిమాణం మరియు ఆకృతి లోపాలు. Cleaning of the weld surface using a wire brush. వెల్డ్ యొక్క ఉపరితలం మరియు పక్కనే ఉన్న 25 మిల్లీమీటర్ల ప్రాంతాన్ని శుభ్రపరచండి. పొడిగా మరియు చమురు, నీరు, అధిక స్లాగ్ లేదా వెల్డ్ గేజ్లకు అంతరాయం కలిగించే ఇతర కాలుష్యాలు లేకుండా చేయండి. Fillet weld leg length. ఫిలెట్ వెల్డ్ లెగ్ పొడవు ఉమ్మడి రూట్ నుండి ఫిలెట్ వెల్డ్ యొక్క బొటనవేలు వరకు దూరం. ఫిలెట్ వెల్డ్ పరిమాణాలను కొలిచేందుకు ఉపయోగించే అనేక రకాల గేజ్లు ఉన్నాయి. AWS ఆటోమేటిక్ వెల్డ్ సైజ్ గేజ్ ఉపయోగించి ఫిలెట్ వెల్డ్ యొక్క లెగ్ పొడవును కొలవడం. ఫిలెట్ వెల్డ్ గేజ్ అనేది ఉపయోగించడానికి సులభమైన గేజ్లలో ఒకటి మరియు ఫిలెట్ లెగ్ సైజ్ కోసం వెల్డ్ ని తనిఖీ చేయడంలో సహాయపడుతుంది. ఈ రకమైన గేజ్లో సాధారణంగా 7 లేదా అంతకంటే ఎక్కువ ఆకులు లేదా ముక్కలు ఉంటాయి. లెగ్ పొడవును తనిఖీ చేయడానికి మనకు అవసరమైన పరిమాణానికి సరిపోయే ఫిలెట్ వెల్డ్ గేజ్ యొక్క లీఫ్ను ఎంచుకోవాలి మరియు చిత్రంలో చూపిన విధంగా వెల్డ్కి వ్యతిరేకంగా ఉంచండి. వెల్డ్ యొక్క గేజ్ మరియు బొటనవేలు మధ్య ఖాళీ ఉంటే అది తక్కువ పరిమాణంలో ఉన్న వెల్డ్. క్యామ్ టైప్ మాస్టర్ గేజ్. ఫిలెట్ వెల్డ్ లెగ్ పొడవును కొలవటానికి విస్తృతంగా ఉపయోగించే మరొక రకమైన స్టెయిన్లెస్ స్టీల్. ఫిలెట్ వెల్డ్ యొక్క లెగ్ పరిమాణం గేజ్ యొక్క గ్రాడ్యుయేట్ స్కేల్లో గమనించబడుతుంది. ఇది ఫిలెట్ వెల్డ్ యొక్క లెగ్ పరిమాణం. గొంతు అనేది రూట్ నుండి వెల్డ్ యొక్క ముఖానికి అతి తక్కువ దూరం. ఇప్పుడు మల్టీపర్పస్ క్యామ్ టైప్ గేజ్లోని మీటర్ స్లైడ్ని ఉపయోగించి అసలు ఫిలెట్ వెల్డ్ గొంతు పరిమాణాన్ని కొలుద్దాం. స్లైడ్ వెళ్లేంత వరకు విస్తరించండి మరియు స్లైడ్ యొక్క కొనను వెల్డ్ ముఖంపై ఉంచండి. 2 ప్లేట్ల ఉపరితలంతో చతురస్రాకారంలో చేరే వరకు గేజ్ను తగ్గించండి. అసలు గొంతు పరిమాణం అప్పుడు స్కేల్ నుండి చదవబడుతుంది. కుంభాకారత. కుంభాకార ఫిలెట్ వెల్డ్ యొక్క ముఖం నుండి వెల్డ్ కాలితో కలిపే రేఖకు లంబంగా ఉండే గరిష్ట దూరం. ఈ కుంభాకారం అధికంగా ఉన్నప్పుడు వెల్డ్ బొటనవేలు వద్ద సృష్టించబడిన గీత కాలిపగుళ్లకు దారితీస్తుంది. Measurement of convex fillet weld size using AWS weld gauge. ఫిలెట్ వెల్డ్ జాయింట్ యొక్క నిలువు ప్లేట్కు వ్యతిరేకంగా గేజ్ను ఉంచండి. ఫిలెట్ వెల్డ్ జాయింట్ యొక్క నిలువు మరియు దిగువ ప్లేట్తో 45 డిగ్రీల భుజాలు సంపర్కంలో ఉన్నాయని నిర్ధారించుకోండి. వెల్డ్ ముఖంపై విశ్రాంతి తీసుకోవటానికి పాయింటర్ను స్లైడ్ చేయండి. స్లైడ్ గుర్తుతో యాదృచ్ఛికంగా గ్రాడ్యుయేట్ స్కేల్పై కొలతలను గమనించండి. వెల్డ్ ఉపబల యొక్క ఆమోదయోగ్యమైన పరిమాణాన్ని తెలుసుకోవడానికి కొలతను రికార్డు చేయండి. పుటాకారము. ఒక పుటాకార ఫిల్లెట్ వెల్డ్ యొక్క ముఖం నుండి వెల్డ్ కాలితో కలిపే రేఖకు లంబంగా ఉండే గరిష్ట దూరం. పుటాకారం తక్కువ పరిమాణంలో ఉన్న వెల్డ్కు దారి తీసినప్పుడు మాత్రమే హానికరంగా పరిగణించబడుతుంది. Measurement of concave fillet weld size using AWS weld gauge. ఫిలెట్ వెల్డ్ జాయింట్ యొక్క నిలువు ప్లేట్కు వ్యతిరేకంగా గేజ్ను ఉంచండి. ఫిలెట్ వెల్డ్ జాయింట్ యొక్క నిలువు మరియు క్షితిజ సమాంతర ప్లేట్తో 45 డిగ్రీల భుజాలు సంబంధంలో ఉన్నాయని నిర్ధారించుకోండి. పుటాకార వెల్డ్ ముఖంపై విశ్రాంతి తీసుకోవటానికి పాయింటర్ను స్లైడ్ చేయండి. గ్రాడ్యుయేషన్లపై కొలతలను గమనించండి మరియు స్లైడ్ గుర్తుతో యాదృచ్ఛికం వెల్డ్ ఉపబల యొక్క ఆమోదయోగ్యమైన పరిమాణాన్ని తెలుసుకోవటానికి కొలతలను రికార్డు చేయండి.
వెల్డ్ రీఇన్ఫోర్స్మెంట్. గాడి లేదా బట్ వెల్డ్ని పూరించడానికి అవసరమైన పరిమాణానికి మించి వెల్డ్ మెటల్, ఇది వెల్డ్ మొత్తం, ఇది బేస్ మెటల్, ఉపరితలంపై ఉన్న గాడి వెల్డ్లోని వెల్డ్ మెటల్ మొత్తం ఉపబలాలు వెల్డ్ యొక్క బటన్వేలు వద్ద గణనీయమైన గీత ప్రభావాలను ఉత్పత్తి చేస్తాయి. ఇవి ఒత్తిడిని పెంచేవిగా పనిచేస్తాయి మరియు సేవలో పగుళ్లు కనపడతాయి. మెజర్మెంట్ ఆఫ్ ది వెల్డ్ రీఇన్ఫోర్స్మెంట్ యూజింగ్ AWS వెల్డ్ గేజ్. గ్రూవ్ వెల్డ్ యొక్క ఉపబలాన్ని నిర్ణయించడానికి గేజ్ని ఉంచండి. తద్వారా ఉపబలం గేజ్ యొక్క కాళ్ల మధ్యకి వస్తుంది మరియు వెల్డ్ యొక్క ముఖాన్ని తాకే వరకు పాయింటర్ను బయటకి జార్చండి. కొలతను గమనించి తదనుగుణంగా నమోదు చేయండి. ఈ మాడ్యూల్లో మనం తెలుసుకున్నాం వెల్డ్ గేజ్ ఉపయోగించి వెల్డ్స్ యొక్క డైమెన్షనల్ ఇన్స్పెక్షన్, వెల్డ్స్ తనిఖీ కోసం వెల్డ్ గేజ్ల వినియోగం, ఫిలెట్ వెల్డ్ ప్రొఫైల్ యొక్క పుటాకార కుంభాకారాన్ని తనిఖీ చేయడానికి, కాలు పొడవు మరియు గొంతు మందం పరిమాణాన్ని తనిఖీ చేయడానికి, బట్ వెల్డెడ్ జాయింట్లపై ఉపబలాన్ని కొలవడం కోసం. ఇది మిమ్మల్ని ఈ సెషన్ ముగింపుకు తీసుకొస్తుంది. మీరు అన్ని భావనలను అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాం. మరో సెషన్లో కలుద్దాం.